ఢిల్లీలోని ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ భూమి కంపించడంతో స్థానికులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ నాడి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీలో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నీలిమ, ఢిల్లీ ఎన్సీఆర్ లో భూ ప్రకంపనలు సృష్టించింది. కాసేపటి క్రితమే కొద్ది సెకండ్ల పాటు కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతగా కూడా నమోదైంది. హర్యానాలోని రోహతక్ వద్ద భూకంపం కేంద్రంగా కూడా గుర్తించడం జరిగింది. ఒక్కసారిగా భూమి కంపించడంతోనే ప్రజలంతా కూడా ఇళ్ల నుంచి భయాందోళన పరుగులు తీశారు. అపార్ట్మెంట్ లో నివసించే వారు సైతం కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. కాసేపటి క్రితమే ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం నుంచి కూడా ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి నుంచి వర్ష తీవ్రత ఓవైపు ఎక్కువైతుంది, మరోవైపు ప్రజలంతా కూడా వర్షం ప్రభావంతో ఇళ్లలోనే ఉండడంతో ఒక్కసారిగా భూ ప్రకంపాలు కూడా సృష్టించడంతో కాసేపటి క్రితమే రిక్టర్ స్కేల్ పైన 4.1 తీవ్రతగా నమోదైనట్టు చెప్తున్నారు. గృహాల నుంచి ఒక్కొక్కరుగా భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా భూమి కొద్ది సెకండ్ల పాటు కూడా కంపించిన దృశ్యాలు కూడా స్పష్టంగా కూడా అర్థమైంది. అంతా కూడా ప్రాణభాయంతోనే పరుగులు తీశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు. కానీ హర్యానాలో రోహతక్ వద్ద మాత్రం భూ ప్రకంప కేంద్రంగా కూడా గుర్తించినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. నీలిమ, అయితే ఎక్కడా కూడా ప్రాణ నష్టం అయితే లేదు, ఆస్తి నష్టం ఎక్కడ ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా కూడా అలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం మాత్రం ఎలాంటి విధంగా కూడా జరగలేదని చాలా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే భూ ప్రకంపనలు ఒక్కసారిగా రావడం, నేరుగా తిరిగి యథాస్థితిగా ఉండటం, కొంత ఊపిరి పీల్చుకున్నట్టయితే తెలుస్తుంది. కొంత అలజడి ఒకసారిగా భూ ప్రకంపనలు రావడంతో ఒకసారిగా ప్రజలు మాత్రం కొంత ఏం జరుగుతుందో లేక భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీసి ఒకసారిగా తేరుకునే లోపు తిరిగి యథాస్థితికి చేరుకుంది. కానీ ఎక్కడ కూడా ఎలాంటి నివాసాలు పారిపోవడం కానీ గృహాలు కూలిపోవడం లాంటిది కూడా ఎక్కడ జరగలేదు. ఎలాంటి ప్రాణ నష్టం మాత్రం ప్రస్తుతానికైతే సంభవించలేదు. కానీ ఢిల్లీ ఎన్సీఆర్ లో మాత్రం చాలా స్పష్టంగా భూ ప్రకంపనలో వచ్చిన పరిణామాలు కూడా చాలా స్పష్టంగా కనిపించింది. భూమి కంపించడం, ఇళ్లలో ఉన్న వస్తువులు ఒక్కసారిగా షేక్ కావడం కూడా చాలా స్పష్టంగా కూడా కనిపించింది. నీలమ్మ, రైట్, థ్యాంక్ యూ సతీష్. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1గా తీవ్రత నమోదైంది. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1 తీవ్రతగా నమోదైంది. మొత్తం కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో స్థానికులు అక్కడందరూ కూడా భయాందోళనలు వ్యక్తం చేశారు. బయటికి పరుగులు తీయడం జరిగింది. ఎక్కడా కూడా ఆస్తి నష్టం గానీ ప్రాణ నష్టం గానీ జరగలేదు. ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఎన్సీఆర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 4.1గా తీవ్రత నమోదైంది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి.